హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నిన్నటి వీడియోలో పార్ట్ 1 వీడియో పెట్టాను కదండి. దాంట్లో మన ఇంటి దగ్గర పూజ, అలాగే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాం కదా. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి పండగ చేసుకున్నామండి. ఇది అమ్మ వాళ్ళ మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నా చిన్నప్పటి ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి, మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూశారు కదా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు పిండి వంటలు ఏంటో చూసేద్దామా. మీరు కూడా చూసే ఉంటారు పార్ట్ 1 వీడియోలో. ఇక్కడ అమ్మవారికి అమ్మ పూజ చేస్తుందండి. చూడండి, అందంగా అలంకరిస్తుంది. అలంకరించిన తర్వాత వంట అంతా చేసేసాను. పార్ట్ 1 వీడియోలో చూశారు కదా. ఇప్పుడు ఏం పిండి వంటలు చేశానో చూసేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో పిండి వంటలు వచ్చేసి పూర్ణం కుడుములు. చూడండి, చక్కటి పూర్ణం కుడుములు, అలాగే వడలు, మినప వడలండి, చింతపండు పులిహోర, వచ్చేసి వడియాలు, భక్షాల చారు, కమ్మనైన భక్షాల చారు, పప్పు, ఆలుగడ్డ, పెరుగు, వడియాలు, వైట్ రైస్, అలాగే కుడుములకి వేడి వేడి నెయ్యి. ఇదండి మా పండగ. చూసారా, దేవుడికి కూడా నైవేద్యం అయిపోయింది. ఇంకా భోజనం చేయడమే. ఇక్కడ ఎల్లమ్మకు చూడండి. ఇదండి మా పండగ పిండి వంటలు. మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అన్ని నైవేద్యాలు అయిపోయినాయి, ఇంకా భోజనం చేయడమే. ఓకే, మళ్ళీ సాయంత్రం జమ్మికి కలుద్దాం. ఓకే, బాయ్. ఇదండి మా పండగ పిండి వంటలు. సాయంత్రం ఇంకా జమ్మికి కలుద్దాం. ఓకే, చేస్తే ఇంకా సాయంత్రం అయింది. పొద్దున పండగ అంతా చేసేసుకొని మళ్ళీ సాయంత్రం మనము జమ్మి చెట్టు దగ్గరికి వచ్చేసాం. చూడండి, ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర అంగరంగ వైభవంగా దీపపు కాంతులతోని, విద్యుత్ దీపాలతో చూడండి ఎంత సుందర మనోహరంగా విద్యుత్ దీపాలతోని చాలా అద్భుతంగా అలంకరణ చేశారు. నేను మా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి మా బావగారి పిల్లలు, మనవరాలు, మనవడు, అలాగే మా తమ్ముడు, మరదలు అందరితో కలిసి ఈ విధంగా మా అమ్మ వెనుక వస్తుంది. చూడండి, జమ్మి చెట్టు దగ్గరికి వచ్చాము. ఈ జమ్మికి ఎందుకు రావాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దసరా పండుగ విశిష్టత గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, నేను చిన్నప్పటి నుంచి ఈ జమ్మి చెట్టు ఎంత పెద్దగా అయిందో చూడండి. దాదాపు మేము కర్నూలుకి 79లో వచ్చాము. 79 నుంచి ఇప్పటి వరకు ఈ జమ్మి చెట్టు దగ్గరకే వస్తున్నాము. అంటే నేను దాదాపు ఒక 4 ఇయర్స్ పిల్ల ఉన్నప్పటి నుంచి ఈ జమ్మి చెట్టు దగ్గరికి వస్తున్నాం. ఇంత పెద్ద మహావృక్షం దగ్గర అమ్మవారిని కూర్చోబెట్టి అందంగా పాటలతోని ఊరేగింపు చేస్తారండి. చాలా బాగుంటుంది. పాటలు కూడా ఇందులో ఉన్నాయి. కాపీరైట్ పడుతుందనే ఉద్దేశంతో పాటలు ప్లే చేయలేదండి. చూడండి, ఇక్కడ అమ్మవారి దగ్గర నేను కూడా ఫోటో తీసుకుంటున్నాను. ఇక దసరా విశిష్టత గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా పండగ అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువులో ఆరంభంలో వచ్చే పండుగ గనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగను మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు. 10వ రోజు పార్వేట అంటే దసరా పండగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగువారు దసరా పండుగను 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు, దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణలో అయితే అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మను ఆడుతారు. విజయదశమి రోజున రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వద్ద జమ్మి ఆకుల పూజ చేయటం ఆనవాయితీగా
జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించిన జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజున ప్రజలంతా సంతోషంతో ఈ పండగ జరుపుకుంటారు. అదే విజయదశమి. చూసారా విజయదశమి గురించి ఎంత చరిత్ర ఉంది. ఇక్కడ చూడండి, మా మరదలు నా అమ్మవారి దగ్గర బంగారము అంటారు. మీలో ఎంతమందికి జమ్మి ఆకును బంగారం అని పిలుస్తారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. దేవుడి దగ్గర నాకు జమ్మి ఆకులు దొరికినాయని తను సంతోషంగా వ్యక్తం చేస్తుందండి. చూడండి, ఆ జమ్మి ఆకులను పెద్దలకు కాళ్ళు ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేసి నమస్కారం చేసుకుంటాం. ఈ విధంగా దసరా పండుగ అయితే మేము చేసుకుంటాము. ఇంకా మా పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు. చూడండి, చక్కగా వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇదండి దసరా పండుగ. అందుకోసానికే పాండవులు జమ్మి చెట్టు పైన ఆయుధాలను పెట్టిన రోజు, అంటే పెట్టి తీసిన రోజు కనుకనే జమ్మి చెట్టుకి మనము ప్రదక్షిణ చేయాలి, జమ్మికి తప్పకుండా పోవాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఇక్కడ చూడండి, ఇంకా మా పెద్ద తమ్ముడు మా ఉదయ్ మా అమ్మ అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. మీరు చూసేయండి, ఈ గుడి చుట్టూ ఈ దుర్గాదేవిని ఇలాగా ఊరేగింపుగా తిప్పుతారు. చూడండి ఈ వీడియోలో. చూస్తున్నారు కదా, 9 రోజుల పాటు దేవీ నవరాత్రులకు పూర్తయిన తర్వాత 10వ రోజు ఇలాగ జమ్మి చెట్టు చుట్టూ అమ్మవారిని ఊరేగింపుగా చేస్తారండి. ఇంకా ఈ ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఇంటికి బయలుదేరాము. ఇంకా మార్గ మధ్యంలో ఇంకొక గుడి దగ్గర కూడా ఈ అమ్మవారు కూడా దర్శనం ఇచ్చింది. చూడండి, మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే వీడియో చూసిన వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను. బాయ్. ఇక్కడ చూడండి, ఇంకొక గుడికి వచ్చామండి. నేను మా శ్రీవారి ఇక్కడ ఫోటో తీయించుకుంటున్నాము. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. ఇదండి మా దసరా పండగ సెలబ్రేషన్స్ ఇలా జరుపుకున్నారు. మీరు ఏ విధంగా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే హైప్ చేయండి. బాయ్.